ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా ట్రంప్ ఓ ప్రతిపాదన పంపగా అందుకు ఇరాన్ కొన్ని షరతులు విధించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోందని తెలిపింది. చర్చలు ప్రారంభం కావాలంటే అమెరికా ఈ డిమాండ్లకు ఒప్పుకోవాలని పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించేందుకు ఆపసోపాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం మధ్యవర్తుల ద్వారా ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికపై ఇరాన్ కూడా బెట్టు చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇస్లామిక్ రిపబ్లిక్ తన డిమాండ్ల జాబితాను మధ్యవర్తుల ద్వారా పంపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ మార్గదర్శకత్వంలో రూపొందించిన ఈ డిమాండ్లు అత్యంత కఠినంగా ఉన్నాయని పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణమే మూసివేసి అక్కడి నుంచి అమెరికా బలగాలను తరలించాలని షరతు విధించినట్లు తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో జరిగిన ఆస్తి ప్రాణ నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈజిప్ట్లోని సూయిజ్ కాలువ తరహాలో హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడల నుంచి రుసుం వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది. తమపై ఆర్థిక రాజకీయ ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. క్షిపణి తయారీ కార్యక్రమంపై ఎలాంటి చర్చలు లేదా పరిమితులు ఉండకూడదని స్పష్టం చేసింది. లెబనాన్లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ హాస్యాస్పదంగా అసాధ్యంగా ఉన్నాయని కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాల వల్ల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం లేదు. మధ్యవర్తుల ద్వారానే సంప్రదింపులు సాగుతున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ వైఖరి చూస్తుంటే పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.